న్యాయాన్ని కొనుక్కోవలసి రావడం, హక్కుల కోసం అడుక్కోవలసి రావడం అనేది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు. న్యాయం ఆలస్యం అవడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అన్న మాటకు నేటి పరిస్థితులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సామాన్యుడికి కోర్టు మెట్లు ఎక్కడం అనేది ఒక ప్రహసనంగా మారిపోయింది. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కేవలం పుస్తకాల్లోనూ, జయంతి ఉత్సవాల్లోనూ ఉండడం కాదు, అది ప్రతి పౌరుడి రక్షణ కవచం కావాలి. మీరన్నట్లుగా రాజ్యాంగ స్ఫూర్తిని చట్టసభలు విస్మరించినప్పుడు పౌర సమాజం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయేషా మేరా వంటి కేసుల్లో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు సైతం దోషులను పట్టుకోవడంలో విఫలం కావడం వ్యవస్థలోని లొసుగులను సూచిస్తోంది. ఇది బాధితులకు మాత్రమే కాదు, దేశ అంతర్గత భద్రత మరియు న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకానికి గొడ్డలిపెట్టు. బ్యాంకులు సామాన్యుల సేవింగ్స్ మీద ఆంక్షలు విధిస్తూ కార్పొరేట్ దిగ్గజాల లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేయడం అనేది తీవ్రమైన ఆర్థిక అసమానతలకు దారితీస్తోంది. సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవ్వడం వల్ల నిజమైన అభివృద్ధి కుంటుపడుతోంది. సార్, కనీసం అంటే పౌరులకైనా పాలనాపరమైన భద్రత ఉందా లేదా దేశంలో? ఇప్పుడు న్యాయపరమైనటువంటి హక్కులు ఎవరికి కూడా సామాన్యులకు అందడం లేదండి. అలాగే చట్టపరమైనటువంటి భద్రత లేదు. ఒక్కటే ఉదాహరణకి ఆయేషా మేరా కేసు ఉందండి. ఆయేషా మేరా కేసు సుమారు 19 ఏళ్ళు అయిపోయింది. ఆ తల్లి నా కూతురికి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయండి అని చెప్పి ప్రతి కోర్టు మెట్టు ఎక్కింది, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగింది, అలాగే ప్రతి ప్రభుత్వాన్ని అర్జించింది. ఈరోజు సిబిఐ అంటే అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ భారతదేశంలో. సిబిఐ ఈరోజు చేతులెత్తేసింది, విత్డ్రా చేసుకుంది. అంటే ఎంత ఘోరమైనటువంటి వీక్గా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఉంది, పాలన ఉంది, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. ఒక విధంగా ఏడుపు వస్తుంది. ఒక ఆడబిడ్డకి ఇక్కడ క్రూరమైన బ్రోటల్ మర్డర్ జరిగింది. బ్రోటల్ మర్డర్ జరిగితే ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయలేమని తేల్చేశారు. తేల్చేయడంతో పాటు చేతులెత్తేశారు, విత్డ్రా చేసుకున్నారు. అంటే మీ చేతగానితనాన్ని ఒప్పుకున్నట్టు. మీ అసలు ఇంకో నైతిక బాధ్యత ఉంటే, మోరల్ వాల్యూస్ ఉంటే మొట్టమొదటి ప్రధాని రాజీనామా చేయాలి. ఎందుకంటే సిబిఐ చేతులు ఎత్తేసిందంటే ప్రధాని, అలాగే డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ రాజీనామా చేయాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఒక ఆడబిడ్డకి న్యాయం చేయడంలో ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయింది. సార్, ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగ భద్రత, స్వతంత్ర పాలనలు ఎవరు పొందుతున్నారు? ఇప్పుడు రాజ్యాంగ భద్రత లేనేలేదు కదండి. పేరుకి అంబేద్కర్కి ఆయనకి కాన్స్టిట్యూషనల్ డే రోజుని ఆయన్ని స్మరించుకుంటారు. రాజ్యాంగ విషయాలకు వచ్చినప్పుడు ఆయన్ని స్మరించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి మాల వేస్తారు. అంతేగాని అంబేద్కర్ ఆశించినటువంటి ఏది కూడా ఈరోజు ఏ ప్రభుత్వ పాలకులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించడం లేదు. ఎక్కడ పాటిస్తున్నారో చెప్పమనండి. రాజ్యాంగ రక్షణ ఎక్కడుంది? రాజ్యాంగ రక్షణ ఉండుంటే ఈరోజు మెజారిటీ వేకర్ సెక్షన్స్ అంతా కూడా ఈరోజు చట్టపరమైనటువంటి హక్కు పొందలేకపోతున్నారు. ఆడపిల్లలకైతే వ్యవస్థలను చేస్తున్నా వాళ్ళకి కనీసం న్యాయం చేసేయడానికి ఏ చట్టాలు కూడా సహకరించడం లేదు, ప్రభుత్వాలు సహకరించడం లేదు. సామాన్యులకి న్యాయం అందుతుంది, చట్టభద్రత కలుగుతుంది అని ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ముందుకు వచ్చి చెప్పగలిగినటువంటి ఒక్క నేత అయినా ఉన్నారా? ఒక్క ప్రభుత్వం అయినా ఉందా? మనకి ఈ దేశం పరిస్థితి ఎలా ఉందంటే అండి, న్యాయాన్ని ఖరీదు పెట్టి లక్షల ధారకు వచ్చి న్యాయాన్ని కొనుక్కోవాలి, చట్టాన్ని అడుక్కోవాలి. ఈ మోరల్ వాల్యూస్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ ఇక్కడ ఈ సమాజంలో లేవు. ఉన్నాయని మనం బ్రతుకుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడానికి మాత్రం బ్రతుకుతున్నాం. కానీ సామాన్యులు ఎవరో కూడా, పసిబిడ్డలు ఎవరో కూడా ఇక్కడ బ్రతకలేకపోతున్నారు. అంటే 100% భద్రత కలిగినటువంటి సమాజం కావాలి. ఆ తరహా ఆ ఆలోచన ఉన్నటువంటి పాలకులు కావాలి. అందుకని పేదరికాన్ని నెత్తి మీద పెడుతున్నారు. ఓటుని కూడా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు అమ్ముకుంటున్నారు. సార్, అంటే ఇది అంబేద్కర్, పూలే వంటి వారి విధానాలు పనిచేయక ఈ పరిస్థితి వచ్చిందా, లేకపోతే పాలకులు చేస్తున్న తప్పుల వల్ల ఏం ఉపయోగపడలేదా? అంబేద్కర్ గారి ఆశయాలు, పూలే గారి ఆశయాల వరకు మంచియండి. వారు జీవించున్నప్పుడే వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు. వాళ్ళు స్వర్గస్థులయ్యారు. స్వర్గస్థులైన తర్వాత సొసైటీ పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూటెడ్ సొసైటీలో ఆ రోజు ఆయన జీవించుండగానే, వారు జీవించుండగానే సమాజం వారు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. అంత మంచి సమాజాన్ని చూడలేకపోయారు. ఒక విధంగా చాలా ఆవేదనతో, మనస్తాపంతో వాళ్ళు ఈ భూమిని విడిచి వెళ్ళారు. ఈరోజు వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ పేరు మీద వ్యాపారం చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారు, కిరాయి
వ్యక్తులు వాళ్ళ చిత్రపటాలు పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత ఉపాధి మార్గాలకి ఒక బాసట వేసుకుంటున్నారు, బాసటగా మార్చుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఈరోజు ఎవరు కూడా సమాజం కోసం బ్రతికేటటువంటి వాళ్ళు లేరు. చట్టం అంటే నమ్మకం లేదు. ప్రభుత్వాల నమ్మకాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. అందుకని ఈ ప్రభుత్వాలు, ఈ పాలన కొంతవరకు బాగుంటే, కొంతమంది క్యాపిటలిస్టులు, పెత్తందారీ వ్యవస్థలు, మోతుబరులు బ్రతకడం వరకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఈ తిరుగుబాటు వచ్చినప్పుడు ఏదైనా ఈ దేశ చరిత్ర ఒక్కటి మాత్రం గమనించండి. బ్రిటిష్ రాజ్యాలు సర్వనాశనం అయిపోయినా, అలాగే సిపాయిల తిరుగుబాటు వచ్చినప్పుడు ఈ వ్యవస్థ ఎలాంటి క్రూరమైనటువంటి పరిస్థితుల్లో సిపాయి తిరుగుబాటు వచ్చిందన్నది, ఇవన్నీ కూడా తిరుగుబాటు నుంచే సమాజం ఒక మంచి పొజిషన్కి వచ్చింది. ఖచ్చితంగా భారతదేశంలో కూడా మరో స్వాతంత్ర పోరాటం ఖచ్చితంగా వస్తుంది. ప్రజా ఆగ్రహం ఉంది. కాకపోతే పోలీస్ రాజ్యంతో పాలకులు కాస్త తుపాకీని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తూ లిబర్టీని, వ్యక్తిగత స్వేచ్ఛని భూస్థాపితం చేస్తున్నారు. ఆర్టికల్ 19 నుంచి 26 వరకు కూడా చెప్పుకోవడానికి మాత్రమే మనకు వస్తున్నాయి తప్ప ప్రాథమిక హక్కులు ఎవరికి కూడా అమలు జరగడం లేదు. భారత్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది? ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎవరి కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది సార్? సామాన్యుల ఖాతాదారులని దోచుకోవడానికి మాత్రమే బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు బ్యాంకులో డబ్బులు దాచుకుంటే సర్వీస్ ఛార్జెస్ కింద వాళ్ళు దోచుకుంటున్నారు. బ్యాంకులకి వేల కోట్ల, లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వాళ్ళకి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళకి రైట్ ఆఫ్ చేస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు. ఎక్కడ బ్యాంకులకి సిస్టమ్ కరెక్ట్గా ఉందండి? అదేవిధంగా బ్యాంకుల్లో ఈరోజు మీకు చేతకానప్పుడు సైబర్ సిస్టమ్ని మీరు ప్రజలకు అలవాటు చేయకూడదు. సైబర్ క్రైమ్ జరిగితే మీకు సంబంధం లేదు. అదేవిధంగా ఏటీఎంస్లో వాళ్ళ పొరపాటుని ఫేక్ నోట్స్ ఏమైనా వస్తే దానికి బ్యాంకులకి సంబంధం లేదు. అది కస్టమరే, ఖాతాదారుడే అనుభవించాలి. ఇక బ్యాంకుల నుంచి ఖాతాదారులకి ఏ విధమైనటువంటి నమ్మకం ఉంది, ఏ విధమైనటువంటి భరోసా ఉందో చెప్పమనండి. కానీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నామంటే దాచుకున్నాం, దోపిడీకి గురవుతున్నామండి. ప్రతి ఖాతాదారుడు దోపిడీకి గురవుతున్నాడు. బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఈరోజు సైబర్ క్రైమ్స్ని కట్టడి చేయలేకపోతుంది. అందుకని బ్యాంకింగ్ సిస్టంలో మార్పు రావాలి. ప్రభుత్వాలు దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. బ్యాంకుల్లో ఈరోజు డబ్బు దాచుకుంటే ఒకవేళ క్రైమ్ జరిగితే అది తిరిగి తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు లేవు. అందుకని సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. అలాగే కస్టమర్స్కి వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ముకి భద్రత కల్పించలేనటువంటి స్థితిలో, హీన స్థితిలో బ్యాంకింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. సార్, ఇప్పుడు భారతదేశం మెరుగైన భద్రత గల పాలన కోసం ఏం చేయాలంటారు? ఖచ్చితంగా ఈ సిస్టంలో సంస్కరణలు జరగాలండి. అంటే మా ఆలోచన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాం. అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాజ్యాంగం ఈరోజు లేదు. మరో రాజ్యాంగ అధ్యయనం ఈ భారతదేశంలో జరగాలి. మరో రాజ్యాంగ అధ్యయనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది న్యాయకోవిదులు, అలాగే మేధావర్గం ఒక అన్వేషణ చేసి ఆ ప్రకారం ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు గుప్తుల కాలం ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం ఆ రోజు సమాజాన్ని రక్షింపబడిందని ఒక నమ్మకం ఉండేది. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని వ్యవస్థను దోచుకుంటున్నారు. ఆర్థిక నేరగాళ్ళు పెరిగిపోయారు, పాలకులు ఎవరూ లేరు, దౌర్జన్యకారులు పెరిగిపోయారు, చట్టపరమైన భద్రత లేదు, న్యాయం జరుగుతుందనే ఆశ లేదు. ఆడబిడ్డని నడి రోడ్డు మీద వ్యవస్థను చేస్తే వాళ్ళని కూడా శిక్షించలేనటువంటి బలహీనత స్థితిలో ఈరోజు వ్యవస్థ ఉంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ఈరోజు భారతదేశానికి భద్రత కలిగినటువంటి సమాజం కావాలి, అలాగే సామాజిక స్పృహ ఉన్నటువంటి పాలకులు కావాలి. ఈ రెండు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందుకని ప్రజలు ఇబ్బందులు పడుతున్నంతసేపు పడతారు. ఖచ్చితంగా ఈరోజు మీకు నేపాల్లో వచ్చినటువంటి తిరుగుబాటు కావచ్చు, అలాగే శ్రీలంకలో వచ్చినటువంటి తిరుగుబాటు కావచ్చు, ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్స్, మన తరం చూసినటువంటి ఎగ్జాంపుల్స్. పాత తరం బ్రిటిష్ తిరుగుబాటు కావచ్చు, సిపాయిల తిరుగుబాటు కావచ్చు, ఆ తరం చూసినటువంటి తిరుగుబాటు, ఇవన్నీ అనుభవాలు మనకి. ఖచ్చితంగా భారతదేశంలో కూడా మరో తిరుగుబాటు అనేది తథ్యం. అలాంటి ప్రజా తిరుగుబాటులో
ఈ పొల్యూషన్ అంతా పోతుంది. ఒక 100% భద్రత కలిగిన సమాజం, 100% ఈ భారతదేశంలో మెరుగైనటువంటి పాలన, మెరుగైనటువంటి అడ్మినిస్ట్రేషను వస్తుంది. ఈ తరం ప్రజలు చూస్తారని ఆశతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది.